ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే పండు నువ్విటెళ్ళు. అలాగే బాబు. అత్త నువ్విటెళ్ళు. అలాగే విహారీ. సహస్రా 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 ఏంటి పిచ్చిమని సహస్రా సహస్రా అతే సహస్రమ్మా. సహస్రా పండు చూడరా ఏమైనా. సరే బాబు. సహస్రా 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 అన్న అన్న ఆపన్న ఆపన్న బాబు ఆటో. సహస్రా లే సహస్రా 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 ఆటో త్వరగా పోనీ. సహస్రా లే సహస్రా 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 ఎందుకు సహస్రా నువ్వు ఇలాంటి పని చేశావు? సహస్రా సహస్రా ఏంటి సహస్రా? సహస్రా సహస్రా నీకేం కాదు సహస్రా, ప్లీజ్ కళ్ళు మీకు. సహస్రా 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 నిన్నే సహస్రా కళ్ళు తెరువు సహస్రా. సహస్రా సహస్రా కళ్ళు మూయకు, కళ్ళు తెరు సహస్రా. సహస్రా కళ్ళు తెరువు సహస్రా. ఆటో పోను త్వరగా. సహస్రా బాబు త్వరగా పోనీ బాబు. సహస్రా లే సహస్రా కళ్ళు మూయకు సహస్రా. అసలు ఎక్కడుందో సహస్ర? అమ్మా ఒకసారి విహారీ గారికి కానీ అంబికమ్మ గారికి కానీ ఫోన్ చేసి సహస్రమ్మ గారి ఆచూకీ ఏమైనా తెలిసిందేమో కనుక్కోండి అమ్మా. సరే అమ్మా. నా ఫోన్ ఇది. ఏంటి నా కూతురు బతికుందో చచ్చిందో తెలుసుకోమంటున్నావా? అయ్యో నేను అలా అనలేదమ్మా. నువ్వనక్కర్లేదే, నీ ఉద్దేశం అదే కదా. ఇంటికి శని దాపరించినట్లు దాపరించా. నా మనవరాలుసురు నీకు తగులుతుందే. అమ్మా లక్ష్మి ఏం చేసింది ఇప్పుడు? పనిదానికి ఇంట్లో అందరూ వెనకసుకొచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా కాదు, దీన్ని వదినా. ఏయ్ మధ్యలో నువ్వు రాకు. ఏంటే ఏంటే ఇంకా చూస్తున్నావు? బయటికి. అయ్యో వదినా, వదినా. సహస్రా సహస్రా లే సహస్రా కళ్ళు తెరువు. డాక్టర్ సహస్రా లేకమ్మా. డాక్టర్ సహస్రా నీకేం కాదు సహస్రా. సహస్రా సహస్రా మనం హాస్పిటల్కి వచ్చేసాం సహస్రా. సహస్రా డాక్టర్ 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 సహస్రా కళ్ళు తెరువు సహస్రా. ఏమైంది? డాక్టర్ యాక్సిడెంట్ అయింది డాక్టర్. బ్లడ్ చాలా లాస్ అయ్యారు. వెంటనే ఐసీయూకి తీసుకెళ్ళండి. ఆపరేషన్ కి రెడీ చేయండి. డాక్టర్ తను ఎలాగైనా మీరు కాపాడాలి డాక్టర్. వి విల్ ట్రై సార్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మీరు పదండి.
సహస్ర ఇలాంటి పిచ్చి పని చేసిందేంటి విహారి? అంత నా వల్లే అత్తయ్య. నువ్వంటే దానికి చచ్చేంత పిచ్చి విహారి. అత్తయ్య, ఈ విషయం వెంటనే పద్మాక్షి అత్తకి తెలియాలి. ఇంట్లో అందరికీ ఈ విషయం తెలియాలి. అరే పండు, నువ్వు ఫోన్ చేయరా. పండు, ఆగు విహారి. అక్కకి సహస్ర పరిస్థితి ఎలా ఉందంటే అస్సలు తట్టుకోలేదు. మరి తనకి చెప్పకపోతే ఎలా అత్తయ్య? కాసేపట్లో తను స్పృహలోకి వస్తుంది. ట్రీట్మెంట్ చేయించి తను కొంచెం నార్మల్ అయ్యాక చెప్దాం. ఇలా అక్క దాన్ని చూస్తే భరించలేదు. లక్ష్మి, పోవే, ఇక్కడి నుంచి పోవే. నువ్వింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మాకు దరిద్రం పట్టింది. నీ వల్లే నా కూతురు పెళ్ళి ఆగిపోయింది. నువ్వు ఈ ఇంట్లో ఉండగా వాళ్ళను నువ్వు కలవనివ్వవు. ఇప్పటికే 3 సార్లు వాళ్ళ పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఈసారి ఏమైనా జరుగుతుంది అని మేమందరం గుట్టు చప్పుడు కాకుండా నలుగురిని పిలవకుండా చేసుకుంటే అది కూడా నీ వల్లే ఆగిపోయింది. అమ్మా, నేనే తప్పు చేయలేదు. వదినా, ఈ గొడవ ఎందుకు? ముందు సహస్ర ఎక్కడుందో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కనుక్కోండి. నాకు ఆ విషయం తెలీదా? నువ్వు నాకేం చేయాలో గుర్తు చేస్తున్నావా? లేకపోతే దీన్ని గెంటేస్తున్నాను, నన్ను ఆపాలని మధ్యలో మాట్లాడుతున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.